జీవితంలో మొదటిసారి చూస్తున్నాను కల్లాపి చల్లడంట. మొదటిసారి విన్నాను కూడా. సాధువులందరూ వస్తారు తపస్సు చేసుకోవాలని చెప్పి వీళ్ళు ఇక్కడ పేడని నీళ్ళల్లో కలిపి ప్లాట్ఫామ్ అంట స్మూత్గా ఉండడానికి తయారు చేస్తున్నారు. దాన్ని అంటారంట కల్లాపి చల్లడం అని. ఇంకా ఇక్కడే కాదు, చాలా చాలా చోట చల్లుతున్నారు. చూడండి, ఒక ఇలా ఇలా నిర్మించారు. ఇలానే ఒకటి కాదు, ఇంకోటి కూడా ఎక్కడో నిర్మించారు. ఆ గుడి అవతల అక్కడ నిర్మించారు. ఎదుర్కొన్నా కూడా వాళ్ళు అక్కడ కూడా కల్లాపి చల్లుతున్నారు అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ మిస్ అయిపోయాను కింద. నా గురుదేవులు వ్రజవాసి అంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఏరియా కవర్ చేస్తూ బ్రజభూమి అని భూమి ఉందన్నమాట. బృందావనం, మథుర ఇవన్నీ బ్రజభూమిలో భాగాలే. బ్రజభూమిలో పుట్టిన వాళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు, కృష్ణుడి ఆధ్యాత్మిక సఖులు అనమాట. వాళ్ళే బ్రజభూమిలో పుడతారు. సో నా గురుదేవులు వ్రజవాసి అయితే ఎంతోమంది వ్రజవాసులు ఉత్సవం కోసమని ల్యాండ్ అయ్యారు. ఇవాళ ఉత్సవం ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. వ్రజవాసులు ల్యాండ్ అయ్యారు. వాళ్ళు గురుదేవుడిని చాలా సాధారణంగా తీసుకొచ్చి పెద్ద ఈవెంట్ చేసి హాల్లో, టెంపుల్ హాల్లో కీర్తనలు చేస్తున్నారు. చూపిస్తాను మీకు. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు ఎలా తలపైన మొత్తం కూంగటు వేసేసుకున్నారు. లేడీస్, జెంట్స్ కాదు. అలా కాకుండా వాళ్ళు ఇక్కడ హరే కృష్ణ అంటున్నారు. మన తెలుగులో కృష్ణ అంటాం, కృష్ణ అంటున్నారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళ కీర్తన స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వాళ్ళ నాట్యం చేసే స్టైల్, వాళ్ళు లేచి ఒక విధమైన ఒక మూమెంట్ చేస్తారనమాట నాట్యంలో. ఇక్కడ ఈ వ్రజవాసితో సంభాషిస్తూ ఉన్నప్పుడు వీడు అంటున్నారు, మీరు కూడా నాట్యం నేను నేర్పిస్తాను అని. మీ పేరేమన్నారు? దీక్ష పేరు చంపకలత. దీక్షకు ముందు చిలకమ్మ గారు, చిలక మల్లీశ్వరి గారు. చాలా మంచి ఆవిడ. ఇందాక నేను మాట్లాడింది ఒక మంచి భక్తురాలతో, ఇక్కడ తెలుగు భక్తురాలతో. సరే, అది పక్కన పెడితే చూడండి, భగవంతుడి సేవ వచ్చింది. హాల్ తుడిచేది, అందరూ చీపుర్లు తీసుకుని తుడవడం మొదలు పెట్టేశారు. అసలు చూడండి, భగవాన్ సేవ అంటే ఫస్ట్ అందరూ వచ్చేస్తారు పరిగెత్తుకుంటూ. నేను ఎప్పుడైనా రూమ్ ఖాళీ చేసేసాను, డోర్ వేస్తున్నాను. రూమ్ ఖాళీ చేసి ఇప్పుడు నేను వెళ్తున్నాను ఒకళ్ళ ఇంటికి. ఆ ఇంట్లో నేను ఆల్మోస్ట్ వారం రోజులు గడుపుతాను. ఇంకా అక్కడి నుంచే గుంటూరులో ఉందా ఇల్లు, అక్కడి నుంచి నంబూరుకి వస్తాను మందిరానికి. ఎందుకు నేను ఇల్లు మారుతున్నాను, మళ్ళీ నేను ఎందుకు నంబూరు వస్తాను, ఇవన్నీ చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఇప్పటికి చూసే ఉంటారు, చెప్పాను చాలాసార్లు ఉత్సవం నడుస్తుందని చెప్పి. ఆ ఉత్సవం పర్పస్ కోసం అనమాట. చాలా పెద్ద పెద్ద సాధువులు వస్తున్నారు. ప్రయాగ్రాజ్, కాశీ, బృందావన్, అయోధ్య చూస్తూనండి. అవి కూడా చూపిస్తాను. నేను వచ్చేసాను మందిరం హాల్కి. ఎక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ చాలా సేవలు ఉన్నాయని, రేపు ఉత్సవం కదా. ఇవో 7 కేజీల పూలు, అవో 7 కేజీల పూలు. బంతి పూలతో మాలలు కడుతున్నారు రేపటి కోసం ఇంతమంది కూర్చొని. సారీ, ఇవి 10 కిలోలు, అవి 10 కిలోలు. సో ఫస్ట్ టైం నేను జీవితంలో చూస్తున్నాను, యజ్ఞశాలలో ఆవు పేడని కానీ గేదె పేడని కానీ అలుకుతారంట. కల్లాపు చల్లడం అనేది మొన్న మీకు చూపించాను. అలకడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. చేస్తుంటే మీకు చూపిస్తాను. ఇక్కడ బ్రిక్స్ అన్ని కనిపించకుండా వీలే చేశారనమాట. నేను ఉన్నాను ఆశ్రమం టెర్రస్ మీద. ఆశ్రమం నేను చూపించాను కదా ఉన్నది, ఆ ఆశ్రమం టెర్రస్. ఆశ్రమం పక్కనే గుడి ఉంటుందన్నమాట. ఈ ఆశ్రమం టెర్రస్ చూడండి, ఎంతోమంది సాధువులు వాళ్ళందరూ రాబోతున్నారు. సాధువుల శిష్యులు, రకరకాల మనుషులు, వ్రజవాసులు అందరు రాబోతున్నారు. కాబట్టి మొత్తం బెడ్స్ పడుకోవడానికి. ఉత్సవం 3 రోజులు, అన్ని చోట్ల ఏర్పాట్లు. ఇక్కడేమో మందిరం, ఇదేమో కింద. మొత్తం ఏర్పాట్లు ఘనంగా స్టార్ట్ అయిపోయాయి. వావ్, ఎవరైతే అదృష్టం మిస్ అయ్యారో, నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ ఇచ్చినా కూడా ఇలా సాధుమేళ జరుగుతోంది రండి అని, ఇంకా నేనేం చేయలేను. సో ఫైనలీ ఇప్పుడు ఉత్సవం రోజు వచ్చేసింది. ఇవాళ 4వ తారీఖు. టైం ఇప్పుడు 4:15 పొద్దున్న. మేము వెళ్తున్నాం మంగళహారతికి, గుంటూరు నుంచి నంబూరుకి. సో ఇవాళ ఉత్సవంలో చాలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఏమేమి జరుగుతున్నాయి, అసలు డెకరేషన్ ఎలా చేశారు, ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది చూస్తూ ఉండండి. ఫస్ట్ మంగళహారతికి వెళ్ళిపోదాం. మందిరానికి వచ్చేసాము. మంగళహారతికి ఇంకా 5 మినిట్స్ మిగిలింది. చుట్టూ లైటింగ్, డెకరేషన్ కనిపిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. మంగళహారతి అయిపోయాక అది శృంగార హారతి దృశ్యం ఇప్పుడు
భగవంతుని మొత్తం అలంకరించారు. మళ్ళీ చాలా అద్భుతంగా 7 o'clockకి జరుగుతుంది శృంగార హారతి. ఇందాక మంగళహారతి విజువల్స్ 5 o'clockకి, ఇది శృంగార హారతి 7 o'clockకి. ఇక్కడ జరుగుతుంది సుదర్శన హోమం, డే 1 సుదర్శన హోమం. ఆ విజువల్స్ ఇక్కడ ఉత్సవమూర్తుల్ని పెట్టారు గర్భగృహం నుంచి తీసుకొచ్చి. ఇక్కడ ఫారెన్ వాళ్ళు కూడా కూర్చున్నారు చీర కట్టుకుని. సుదర్శన హోమాన్ని చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ బయట సీటింగ్ ఏర్పాటు చేశారు స్క్రీన్తో. నిన్న మీకు చూపించాను కదా కల్లాపి చల్లారు, అక్కడ సుదర్శన హోమం జరిగింది. ఇక్కడేమో ఒక ఉపనయనం జరుగుతుంది. ఆ విజువల్స్ నేను రికార్డ్ చేయలేదు కానీ చాలా పద్ధతిగా జరిగింది ఆ ఉపనయనం. ఇక్కడ చూడండి, నాగసాధువులందరూ ఇలా హోమంలా చేసుకుంటే కానీ తినరు తాగరు. ఇలా రోజు చేసుకుంటే కానీ ప్రతిసారి అంత నిష్టగా జీవితాన్ని గడుపుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దర్శనం కూడా నాకు కలిగింది మా గురుదేవుల అనుగ్రహం వల్ల. ఇలా అటుపక్క ఉంది సుదర్శన హోమం ప్లాట్ఫామ్, అటుపక్క ఉంది గుడి. అది ఇక చాలా రష్ వచ్చేసింది, ఇందాకంత లేదు. ఇప్పుడు ఉత్సవమూర్తుల్ని వెనక్కి తీసుకొచ్చేసారు గర్భగృహంలోకి. మళ్ళీ రేపు తీసుకెళ్తారు, రేపు నరసింహ హోమం ఉంది అలా అందుకు. ఇప్పుడు అయిపోయింది మధ్యాహ్న హారతి సమయం. మధ్యాహ్న హారతికి ఇంతమంది జనాన్ని నేను ఈ గుడిలో ఫస్ట్ టైం చూశానమాట. ఉత్సవం రోజు కాబట్టి అందరూ వచ్చేసారనుకుంటారు. నంబూరు మొత్తం వచ్చేసినట్టుంది. చాలా అసలు ఎంత రష్ అంటే నేనేం చెప్పలేను. ఇప్పుడైంది ప్రసాదం టైం. చాలా టేస్టీగా ఉంది బావు. ఇక్కడ ఈవిడ ఒకప్పటి కోలాటం టీచర్ అనమాట. వాళ్ళ కోలాటం బృందం మొత్తం గురుదేవుని దర్శించుకోవడానికి ఉత్సవానికి వచ్చారు. సో ఆవిడ చెప్తున్నారు మన జీవితంలో భగవద్గీత ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి. ఈవిడ భగవద్గీత క్లాసెస్ కూడా తీసుకుంటారనమాట. నేను రికార్డ్ చేస్తున్నానని తెలియదు పాపం, నేను రికార్డ్ చేయట్లేదు అని చెప్పాను. ఈవిడ సంభాషణ వినలేకపోయామని బాధపడద్దు. నా ముందు వ్లాగ్స్లో ఈవిడ కనిపిస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు మంచి మాటలు, చూస్తూ ఉండండి. సో ఇవాళ ఉత్సవ్ డే 2. నా వెనకాల నరసింహయజ్ఞం జరుగుతోంది. చాలా అద్భుతమైన డెకరేషన్ చేశారు మందిరం హాల్లో. అది మీకు చూపిస్తాను చూడండి. డెకరేషన్ చేశారు, చూపిస్తాను. ఎంత అద్భుతంగా ఉందో ఈ ఫ్లవర్ డెకరేషన్. అసలు నేను చూసిన వెంటనే నా కళ్ళు తీసుకోలేకపోయాను డెకరేషన్ నుంచి. చాలా అందంగా ఉంది. ఆ పువ్వులు, రకరకాల రంగులు, ఆ కలర్ కాంబినేషన్. భగవంతుడి మందిరం అంటే ఇలా ఉండాలి కదా, సూపర్గా. ఆ కార్నర్లో భగవాన్ పక్కనే తర్వాత చూపిస్తా. భగవాన్ కూడా చాలా అందంగా ఉన్నారు. ఆరెంజ్ కలర్ శృంగారంతో రాధాకృష్ణ పాద దర్శనము. రాధాకృష్ణ పక్కన నేను మీకు చూపిస్తాను. రైట్ సైడ్కి చాలామంది వాళ్ళ యొక్క అఖాడా జెండాలు పెట్టున్నారు. నేను నరసింహయజ్ఞంలో కూర్చుని ఉన్నాను. ఇక్కడ పూజారి నన్ను గుర్తుపట్టారు, నేను యూట్యూబర్ కదా అని. ఓం వజ్రనఖాయ విద్మహే విష్ణురగ్రష్టాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ స్వాహా. సదానందిని తీరవాసైకలోలం ముదా భక్తలోకం దృశాపాలయంతం. ఇక్కడ మా గురుదేవులు ఒక క్వశ్చన్ అడ్రస్ చేస్తున్నారు. ఎంతోమంది అంటారు హరే కృష్ణ ఎందుకు ఫస్ట్ పలుకుతున్నారు మీరు, హరే రామ ఫస్ట్ కదా అంటే గురుగారు దానికి జవాబిస్తున్నారు, లేదు హరే కృష్ణ అనే ఫస్ట్ అని జవాబిస్తూ 100-200 సంవత్సరాల క్రితం ఎవరో తిప్పారు దీన్ని. కానీ ఎక్కడుందో వినండి. హరే కృష్ణ మహామంత్రం యాజ్ ఇట్ ఈస్ ఏ పురాణంలో ఉందో చెప్తున్నారు. బ్రహ్మాండ పురాణం ఉత్తరాఖండం 55 అధ్యాయంలో ఈ మహామంత్రం ఇలా ఉంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు గురుగారు చెప్తున్నారు హరే కృష్ణ మహామంత్రంలో రామ అంటే దశరథ రాముడు కాదు, ద్విబాహు కృష్ణుణ్ణే రామ అని కూడా సంబోధిస్తాము. రామ దాశరథి రామ కాదు, కృష్ణుడు ద్విబాహు కృష్ణుడు, రామ కూడా కృష్ణుడే. ఇక్కడ మహామంత్రంలో మంత్రాలు చాలా మంది ఉన్నాయి, మహామంత్రం ఒకటే. మహామంత్రం అంటే రాజు, అన్ని మంత్రాల యొక్క రాజు మహామంత్రం. ఇప్పుడు అయోధ్య నుంచి వచ్చిన రామానందాచార్య జగద్గురు వస్తున్నారు. అందుకే అందరూ హరే కృష్ణ మహామంత్రంతో స్వాగతం పలుకుతున్నారు. 2 జగద్గురులు అయోధ్య నుంచి వస్తున్నారు.
నరసింహ యజ్ఞం పూర్ణాహుతికి వచ్చారనమాట మా గురుదేవులు. ఇంకా వీళ్ళు కూడా మా గురుదేవులు జగద్గురువులు, వీళ్ళు జగద్గురువులు. ఎంత చూడండి, ఎంత ఫ్రెండ్లీ కాదు, ఆత్మబంధువులు వీళ్ళంతా. అందరూ భగవంతుడు భక్తులు కదా, ప్యూర్ డివోటీస్ అంటాం, స్వచ్ఛమైన భక్తులు. కాబట్టి ఇలా భక్తులు కలిసి సంతోషంగా ఉంటారు. భక్తుల హృదయంలో ఏ కపటాలు, ఏ ద్వేషభావాలు ఉండవన్నమాట. భక్తులు నిరంతరం ఎప్పుడు ఆనందానుభూతిలోనే ఉంటారు. నేను ఎంతో అదృష్టవంతురాన్ని అలాంటి గురుగారు నాకు లభించినందుకు. అయోధ్యలోని ఎంతో గొప్ప గొప్ప జగద్గురువులు వీళ్ళంతా. మా గురుదేవుల కోసమని వీళ్ళు నంబూరు గ్రామానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో. ఎంత అదృష్టవంతురాలు. వీళ్ళ దర్శనం నాకు కలిగింది, మా గురుదేవుల కృప అంతా. ఇప్పుడు పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి ఇప్పుడు చేస్తారు. రష్ చూడండి, నా ముందు జగద్గురువులు నడుస్తున్నారు. వాళ్ళు నడిచిన పావన భూమి మీద, శుద్ధ వైష్ణవులు నడిచిన పావన భూమి మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ జరగబోతున్న జగద్గురు సన్మాన సభ మా గురుదేవ్కి, అందుకే వీళ్ళందరూ వచ్చారు. ఇది ఉత్సవం 2వ రోజు. గురుగారిని ఇప్పుడు పంచామృత అభిషేకానికి విరాజమానులు చేస్తున్నారు. అందరూ ఇక్కడ పంచామృతాన్ని గురుదేవ్కి పోస్తారు. ఇదంతా ఆల్రెడీ ప్రయాగరాజ్లో 2025 కుంభమేళ జరిగింది కదా, ఆ టైంలో జరిగింది. ఈ జగద్గురువులందరూ వచ్చి మా గురుదేవ్కి జగద్గురు సన్మానం అందించారు. ప్రస్థాన త్రయ మీద భాష్యం రాసిన వాళ్ళని జగద్గురు అంటారు. ఒక జగద్గురు ఉపాధి ఒకరికి రావాలంటే వేరే జగద్గురు వచ్చి అందించాలి. అది కూడా వైష్ణవ సంప్రదాయం వాళ్ళైతే వైష్ణవ సంప్రదాయం వాళ్ళే వచ్చి అందిస్తారు. అది ఇక్కడ వేరే జగద్గురులందరూ చాలా గొప్పగా మాట్లాడతారు సనాతన ధర్మం గురించి, గోరక్షణ గురించి. మనందరం ఎలా గురువుల్ని ఫాలో అవుతూ ధర్మాన్ని సరిగ్గా ఆచరించాలి అనేది. ఎందుకంటే గురువుల కృప వల్లనే మనకి భక్తి లభిస్తుంది. గురువు శుద్ధ భక్తులు, భగవంతుడు శుద్ధ భక్తుల రూపంలో మనకి ఆశీర్వాదం ఇస్తారు ఈ జగత్తులో. అందుకే గురువుకి భగవంతుడికి భేదం లేదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ గురువు ఎవరు? నిజమైన గురువు, శాస్త్రీయ గురువు. అందుకని గురువుల ఇంపార్టెన్స్ తెలుసుకుని గోరక్షణ, సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఇలాంటి జగద్గురువులను అనుసరిస్తే మన సనాతన ధర్మం కాపాడబడుతుంది అని వేరే జగద్గురువులు మా గురుదేవ్ గురించి చెప్తున్నారు. చాలా हिंदुओं का है, सनातन धर्मियों का है, इसलिए सनातन धर्म का धर्म ध्वज आज श्री कृष्ण चैतन्य मातृगुणेश्वर संप्रदायाचार्य स्वामी श्री कृष्ण बलराम देवाचार्य जी महाराज को प्रदान किया गया. ఇప్పుడు స్టేజ్ ఎక్కి అందరికీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ ఉత్సవం డే 3. చాలా హడావిడిగా, చాలా సందడిగా ఉంది. మీకు నా వెనకాల వినిపిస్తూనే ఉంటుంది. వాళ్ళ లాస్ట్ డే ఉత్సవంది. భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా అద్భుతంగా అలంకరించారో. అసలు కళ్ళు తీయలేకపోతున్నాం రాధాకృష్ణుల మీద నుంచి, అంత అందంగా ఉన్నారు. భగవంతుడు చాలా ఆనందంగా ఉన్నాడు అనిపించింది నాకు. ఈ డెకరేషన్ ఇంకా సూపర్, చాలా నిజంగా గోలోకం వైకుంఠంలో ఉంది. ఇది చెప్పాం కదా ఉపనయనం జరుగుతుందని. ఉపనయనం కూడా విధిగా జరిగింది 3 రోజులు. ఇప్పుడు భిక్షాటం చేస్తున్నాడు ఆ బాలకుడు. ఇవాళ ఉత్సవంలో కోలాటం చేయాలి కాబట్టి ఆ కోలాట బృందం ఇక్కడ భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. నేను ఫస్ట్ టైం చూశాను భగవంతుని ముందు నుంచి ఒక పద్ధతిలో వాళ్ళు ఏదో స్టిక్స్ కొట్టి హరే కృష్ణ మహామంత్రానికి ఒక స్టెప్ ఉంది వీళ్ళకి. ఆ స్టెప్ వేస్తారు. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు వచ్చేసాం బయటకి. ఉత్సవం స్టార్ట్ అవబోతోంది. 3 జగద్గురువులు 3 రథాల మీద కూర్చోబెడతారు. ఇంకా భగవంతుడిని కూడా నేను హాల్లో జెండాలు అని చూపించాను. ఇవే ఎవరు అక్కడ జెండాలు వాళ్ళు తీసుకెళ్తున్నట్టున్నారు. ఏదో అంటారు వీటిని. అక్కడ వాళ్ళ ఏర్పాటు కోసం నేనే అక్కడ పరిచాను. నాకు ఆ సేవిస్తే గుడ్డ పరిచి జెండాలు పెట్టడానికి నేనే అక్కడ పూలన్నీ వేశాను. అందుకే నాకు బాగా గుర్తు. ఇప్పుడు గురువులు రాక కోసం, భగవాన్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది భగవాన్ వార్షికోత్సవం. వార్షికోత్సవంతో పాటు ఈసారి జగద్గురు సన్మాన సభ కూడా చేశారు. పెద్ద పెద్ద గురువుల్ని పిలిచి రకరకాల చోట్ల నుంచి 3 రథాల మీద కూర్చోబెడతారు. ఇంకా భగవంతుడిని కూడా భగవంతు రథం మీద కూర్చోబెడతారు. మొత్తం నంబూరు గ్రామం శోభాయాత్ర జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొంతసేపట్లో ప్రతి రథం ముందు ఏదో ఒక బృందం ఉంటుంది. ఒక రథం ముందు కోలాట బృందం, ఇంకో రథం ముందు వ్రజవాసుల నృత్యం బృందం, ఇంకో రథం ముందు ఏదో మార్షల్ ఆర్ట్స్ చూస్తారు బృందావనంలో ట్రెడిషనల్, అదేదో బృందం. అలా రకరకాలుగా డీజే పెట్టి అలా నంబూరు మొత్తం జరిగింది. మీకు చూపిస్తా క్లిప్స్ అన్నీ. అదే టైంలో మీ స్టార్టింగ్లో చూసుంటారు
రంగులు, వీళ్ళు వ్రజవాసులు ఏంటంటే రంగులు లేకుండా వాళ్ళకి ఏ కార్యక్రమం పూర్తవదు. ఒకరి మీద ఒకరు రంగులు వేసుకోవడం మొదలు పెట్టారు. నాకేమో రంగులు అంటే అసలు భయం. నేను ఎప్పుడూ అసలు రంగుల జోలికి వెళ్ళిందే లేదు. అలాంటిది నేను ఎంత తప్పించుకున్నా రంగు పూయగలిగారా లేదా చూస్తూ ఉండండి. చూడండి, ఇక్కడ ఒక గురువుని విరాజమానులు చేశారు ఒక రథం మీద. ఆ చివరి రథం ఉంది, అది భగవంతుడి రథం. దాని ముందు మా గురుదేవుల రథం. చూడండి, భగవంతుడి ఉత్సవమూర్తిని విరాజమానులు చేశారు రథం మీద. ఇప్పుడు రెండో జగద్గురువుని తీసుకెళ్తున్నారు, రామానందాచార్య జగద్గురుని ముందు రథం మీద కూర్చోబెట్టడానికి. చూడండి, ఈ రథం మీద ఆయన కూర్చోబెడతారు. కూర్చోబెట్టడం అనకూడదు, విరాజమానులు చేయడం అన్నాడు. ఇప్పుడు మా గురుదేవులు వచ్చారు. మా గురుదేవులు కూడా జగద్గురు, మొదటి గౌడీయ వైష్ణవ జగద్గురు. ఆయనను కూడా ఇప్పుడు ఈ రథం మీద విరాజమానులు చేస్తారు. చూడండి, గురువు గారిని విరాజమానులు చేసేసారు. ఇంకా బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో, ఉపనయనమైన బ్రహ్మచారి, ఆయన కూడా రథం ముందే నడిచారనమాట, భిక్షాటం చేస్తూ. నంబూరు మొత్తం మా గురుదేవులు. జయ హో జయ హో. ఇంకా మా గురుదేవులు ఒక అబ్బాయి ఉన్నాడు, నా భగవద్గీత క్లాస్ వింటాడు ఆ అబ్బాయి. ఈ పైన మా గౌడీయ వైష్ణవ సింబల్ ఉంది కదా, దాన్ని చేశాడనమాట ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని కూడా గురుదేవ్ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఎంతో మంచిగా సేవ చేశాడు ఆ అబ్బాయి. ఉత్సవానికి ముందే వచ్చేసి, నిజంగా ఆ అబ్బాయి ఎక్కడో ఉన్నా కూడా గురుదేవ్ పిలిపించి మరి ఆ అబ్బాయిని గురుదేవ్ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. జగద్గురు ఉత్సవం మొత్తం, రథయాత్ర మొత్తం ఆ అబ్బాయి పక్కనే కూర్చుని ఉన్నాడు. చాలా సంతోషంగా అనిపించింది. గురుదేవ్ కృప ఏ పక్షపాతం లేకుండా అందరి మీద కురిపిస్తారు, ఒకేలా ఉంటుంది గురువుల కృప. గురుగారు అందరినీ చూస్తారన్న దృష్టి అందరి మీదకి వెళ్తూ ఉంటుంది, అందరి మీద కృప ఆశీర్వాదం కురుస్తుంది. జగద్గురువులు ఇలా బయటకు వచ్చేది వాళ్ళ గొప్పల కోసం కాదు, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే ఆ భూమి పావనం అయిపోతుంది వాళ్ళ తపోబలంతో. అందుకని ఈ నంబూరు గ్రామాన్ని పావనం చేయడానికి మాత్రమే వాళ్ళు శోభాయాత్రలో కూర్చున్నారు, కానీ వాళ్ళ సొంత గొప్పల కోసం కాదు. వాళ్ళకి ఏ గొప్పలు అవసరం లేదు, వాళ్ళ దగ్గర భగవంతుడి భక్తి అనే గొప్ప నిధి ఉంది. ఆయన కేవలం కృప కృప కృప, ఈ జనులందరి మీద ఆశీర్వాదం కురిపించాలి అని చెప్పి మాత్రమే వచ్చారు. ఇక్కడ కోలాటం బృందం కోలాటం చేస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఈ రథాలన్నీ లైన్లో ఉన్నాయో. ఫస్ట్ రథం ఒక మహామండలేశ్వర్ గారిది. ఇద్దరు జగద్గురువులు ఒక జగద్గురువు గారి వెనక్కి వెళ్ళిపోయారు, ఒక జగద్గురు ఉన్నారు మూడో రోజు వరకు. రెండో రోజు ఇద్దరు జగద్గురు ఉన్నారు, మూడో రోజు ఒక మహామండలేశ్వర్ గారు ఉన్నారనమాట. ఆయన వచ్చారు. మొదటి రథం మీద ఆ మహామండలేశ్వర్ గారు విరాజమానులై ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఒక జగద్గురు రథం ఉంటుంది, రామానందాచార్య జగద్గురు రథం. వీళ్ళు పంఢరీపురం నుంచి వచ్చిన బృందం అన్నమాట. ఎంతో అద్భుతంగా కీర్తన చేశారు. ఇది ఒక జగద్గురు రథం, రామానందాచార్య జగద్గురు రథం. నెక్స్ట్ మా గురుదేవుల జగద్గురు రథం ఉంటుంది. చూడండి, రామానందాచార్య. నెక్స్ట్ మా గురుదేవుల రథం ఉంటుంది. మా గురుదేవుల రథం ముందు హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తూ ఉన్నారు అందరు భక్తులు. చాలా మంచిగా అనిపించింది. కోలాటంలో కూడా ఇంత ఫాస్ట్ మూమెంట్స్, రకరకాల మూమెంట్స్ ఉంటాయని నాకు తెలియదు అసలు. నేను కోలాటం ఫస్ట్ టైం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూసినప్పుడు కనిపించింది ఎంత ఫన్గా ఉందో కోలాటం అని అనుకున్నాను నేను. చూడండి ఆ మూమెంట్ ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు. జనం అందరూ అసలు కళ్ళు ఆపకుండా చూసారు ఈ కోలాటాన్ని. చూడండి, వేరే సంప్రదాయం రామానందాచార్య శిష్యులు కూడా కోలాటంలో భగవంతుడి నామం మీద నాట్యం చేస్తున్నారు. చాలా దివ్యంగా అనిపించింది. అండ్ అలా భగవన్ నామం నాట్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ వైట్ సారీ ఆమె చూడండి, నా ఫ్రెండ్ చందన. తనకి స్టెప్స్ తెలియవు తెలుసా. తను ఆ క్షణం అలా పూర్వకాలంలో ఎప్పుడో చేద్దామనుకుని ఒక్కసారి మార్చిలో నేర్చుకుంది. 1 year గ్యాప్ వచ్చాక కూడా అలా స్టెప్స్ చూసి వెంటనే వేసేస్తూ ఉన్నది. చాలా ఎంతూసియాస్టిక్ పర్సన్. ఇక్కడ చూడండి, ఆ సాఫ్రాన్ రంగు అంటే ఆరెంజ్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి అందరికీ రంగులు రాయడం మొదలుపెట్టారు. ఆయన వ్రజవాసి. బాబోయ్, నాకు ఇక్కడ రంగులు రాస్తారా అని నేను అక్కడి నుంచి తప్పించుకోవడం మొదలుపెట్టాను. నాకు చిన్నప్పటి నుంచి హోలీ ఆడడం చాలా ఇష్టం, కానీ ఎప్పుడు ఆడలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో వద్దమ్మా రంగులు అని చెప్పి ఒక రకంగా ఒక అడ్డుగోడలా ఉండేదన్నమాట. కానీ ఏమో ఆ ఫియర్ అలా ఉండిపోయిందేమో. హోలీ రంగులు ఆడుకోవాలనిపించింది, నాకు రంగు తీసుకుని పూయాలనిపించింది, కానీ ఎందుకో పూయలేకపోతున్నాను నేను.
నాకు ధైర్యం సరిపోవట్లేదు. నేను నా అలవాటు ప్రకారం పారిపోతూ ఉన్నాను. అలానే ఇప్పుడు నేను పారిపోయాను. ఈ టైంలో నేను పారిపోవడం మొదలుపెట్టాను ఇక్కడ నుంచి. చూడండి, నేను రంగులు తీసుకుని దూరం వెళ్ళిపోతున్నారు. అందుకే నేను అదే గల్లీలో దాక్కుని ఉన్నాను. బాబోయ్, అమ్మయ్య, ఇప్పుడు ఫుల్ సేఫ్. మొదటి జగద్గురు రథమితి రామానందాచార్య. ఒక ఇంటి దగ్గర మంచి గట్టు ప్లాట్ఫామ్లా ఉంది. అక్కడ నుంచి నేను ఆగాను. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పి దర్శనం చేసుకోవడానికి. పూరేకులు ఇలా నా మీద కూడా పడితే బాగుంటుంది. పెద్ద పెద్ద జగద్గురువుల పాదాలు తాకిన పూలు నమస్కారం చేసుకోవడానికి నా స్టాండ్ పక్కన పెట్టాను. ఇప్పుడు నా గురుదేవుల రథం రాబోతోంది. అందరూ వెళ్తున్నారు. నాకు ఎంత నిరీక్షణతో ఎదురు చూశానంటే ఎందుకో తెలీదు. సరిగ్గా ఒక ప్లాట్ఫామ్ పై నుంచి నాకు దర్శనం అవ్వాలి. నేను అక్కడ నుండి గురుగారికి నమస్కరించాలని నాకు చాలా ఆశ కలిగింది. మామూలు మళ్ళీ రంగుల కోసం పిలుస్తున్నారు. నేను రానని చెప్పేశాను. అది దాని తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే గురుగారి పాదాలు తాకిన పూరేకులు అందరి మీద ఆశీర్వాదంగా వేస్తారు. గురుగారి మీద మనం వేసిన పూరేకులు అదే తిరిగి గురుగారు మన మీదకి చల్లుతూ ఉంటారనమాట. ఆ జగద్గురువులు అలానే చేశారు. ఇవి నా గురుదేవులు అలానే చేశారు. సో గురుదేవ రథం కంటే ముందు ఈ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన వాళ్ళు వచ్చారు. నా గురుదేవుల రథం వచ్చేసింది. ఏ చూడండి, అందరి పట్ల ఇలా ఆశీర్వాదం కురిపిస్తారు గురువులు. అందరూ ఈ జనన బంధ చక్రం నుంచి బయటపడాలి. మనుషులంతా చాలా సఫర్ అవుతున్నారు. మానవ జీవిత లక్ష్యాన్ని మర్చిపోయారు. కలి ప్రభావం మాయ ఎక్కువైపోయాయి. అందుకనే భగవంతుడు టైం టు టైం ఆచార్యుల్ని పంపిస్తారు. ఆచార్యుల ఆశీర్వాదంతో ఎంతో మంది మనుషులు ముక్తులు అవుతారని దండం పెట్టేసుకున్నాం మా గురుగారికి. జై గురుదేవా. ఇప్పుడు భగవంతుడి ఉత్సవమూర్తి రథం వచ్చేసింది. జై జై రాధా గోవింద భగవాన్కి జై హో. జై 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 జై. పూరేకులు ఇచ్చారు భగవంతుడి మీద వేయడానికి. చాలా ఆనందంగా అనిపించింది భగవంతుడి శోభాయాత్రలో భాగం అవ్వడం. ఇప్పుడు నా గురుదేవ రథానికి దగ్గరగా వచ్చాను. గురుదేవులు ఇప్పుడు పూలు చల్లుతారు అందరి మీద. మనం పూలు వేస్తే గురుగారు కూడా ఇప్పుడు వెనక్కి వేస్తారు పూలు. నేను ఆనందంలో ఎంత మునిగిపోయానంటే కెమెరా యాంగిలే పట్టించుకోలేదు. గురుగారు పూలు రేఖలు ఇలా చల్లుతూ ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి మనే పూల రేఖలు నా మీద పడాలని కలెక్ట్ చేసుకున్న బ్యాగ్లో వేసుకున్నాను. చూడండి, ఆ పూరేకులు చాలా భద్రంగా నేను చుండి కింద పెట్టుకుని దాచుకుంటున్నాను కింద పడకుండా. నా గురుగారు ఉన్నారు నా వెనకాల రథం మీద. చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు వచ్చింది కథలో ట్విస్ట్. నేను నా కళలో కూడా ఊహించలేదు. నేను రంగుల నుంచి తప్పించుకున్నాను అనుకున్నాను. ఇప్పుడు నేను అందరితో కలిసి ఇక్కడ నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్రజవాసి లేడీ వస్తారు. చూడండి, అసలు నేను చూడని కూడా చూడలేదు. అలా ఒకళ్ళు వస్తున్నారు నా వైపు. కానీ డైరెక్ట్గా నా వైపుకే వచ్చారు ఆవిడ. ఇంకెవరి వైపుకి వెళ్ళలేదు. చూస్తూ ఉండండి ఒకళ్ళు వస్తారు ఇప్పుడు. నేను ఇంకా నా ఫ్రెండ్ చందనాతో అంటున్నా మొహం మీద రంగులు ఏంటి అని. ఇప్పుడు ఆ వ్రజవచుడు ఆరెంజ్ కలర్ వస్తున్నారు. అసలు ఎలా నా మొహం మీద ఇలా తిప్పి రంగు రాస్తారు. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. మళ్ళీ నేను ఆవిడతో నాట్యం చేయడం కూడా అయిపోయింది. నేను వ్రజవాసి స్పెషల్ స్టెప్ అది. మళ్ళీ ఇలాంటి స్టెప్ ఏదో వేస్తారు వ్రజవాసి అక్కడ ల్యాండ్లో. బాబోయ్, అసలు ఎలా రంగులు పూసారో కూడా నాకు అర్థం కాలేదు. అలా రంగుల్లో పడి నాట్యం చేయడం కూడా అయిపోయింది ఆ వ్రజవాసి. నేను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నాకు షాక్ తగిలింది నాకు సడన్గా నన్ను తిప్పి రంగు పూసినప్పుడు. నేను ఊహించలేదు కదా. ఇప్పుడు నేను మళ్ళీ పరిగెత్తుకుంటూ పారిపోయే టైం వచ్చింది. ఎందుకంటే వ్రజవాసి మళ్ళీ రంగులు పూసేలా అనిపించారు. చూడండి, పిక్చర్లో నేను ఇప్పుడు లేను. నేను ఎక్కడికో వెనకాలకి వెళ్ళిపోయి ఉన్నాను. యాక్చువల్లీ ఇదంతా నేను రికార్డ్ చేయలేదు. అసలు నాకు రంగు పూయడం అనేది కూడా అద్భుతంగా చమత్కారంగా ఒకలాంటి చేతి నుంచి నేను రికార్డ్ చేస్తాను, మిమ్మల్ని మీరు డ్యాన్స్ చేయండి అని తీసుకున్నారు. తీసుకుంటేనేమో అలా అనుకోకుండా ఫస్ట్ టైం నా జీవితంలో రంగు పడ్డ దృశ్యం రికార్డ్ అయిపోయింది అక్కడ. చూడండి, వీళ్ళంతా వ్రజవాసులే. మొత్తం రంగులు. చాలా ఆనందంగా అనిపించింది. ఆవిడ రంగు పూసినప్పుడు ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఫైనలీ భగవంతుడు నా కోరికను తీర్చాడు రంగు పడిన మొహం మీద. అది కూడా ఒక వ్రజవాసి రంగు పూసారు ఫస్ట్ టైం నా మొహం మీద. ఎంత అదృష్టవంతురాలను అనిపించింది నాకు అప్పుడు.
ఎందుకంటే హోలీ అనేది చాలా దివ్యంగా అలవాటు అయినదే రాధాకృష్ణ వ్రజభూమి నుంచే. అలాంటి ఒక వ్రజభూమి నివాసి వచ్చి నాకు రంగు పూసారంటే కదా దానికంటే ఏముంటుంది. ఈ ఆశీర్వాదపు పూరేకుడు మీ మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి అక్కడ గురుదేవుల లెఫ్ట్ సైడ్కి, అంటే కెమెరాలో మీరు చూసిన లెఫ్ట్ సైడ్కి ఒక అబ్బాయి కూర్చున్నాడు వైట్ కలర్ డ్రెస్. ఆ అబ్బాయి గురించే చెప్పాను నేను. గురుదేవ్ పిలిచి మరీ కూర్చోబెట్టుకున్నారు. నా భగవద్గీత క్లాస్ వింటాడు అని చాలా సంతోషంగా అనిపించింది నాకు. గురుదేవులు కృప కురిపించడంలో అసలు మా గురుదేవుని మించిన వాళ్ళే ఉన్నారనిపిస్తుంది. జై గురుదేవ. ఈ పూరేకులు మీ మీద కూడా పడాలి. స్క్రీన్లో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను భగవంతుడి ఉత్సవమూర్తుల ముందుకు వచ్చేసాను. అన్ని రకాల దివ్యమైన ఆనందాలు శోభాయాత్రలో పంచుతున్నారు. వెనకాల నా ఫ్రెండ్ చందన అంటుంది బ్రహ్మచారి ఆఫ్ ద బీడిఎస్ అని చతుర్భుజ్ ప్రభుజీన. ఎవరైతే నా క్లాసెస్ వింటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటారో. ఈయన యాక్చువల్లీ వృందావన్లో ఫుల్ టైం బ్రహ్మచారి. వాళ్ళకని చూడండి అది రజవాజులతో డ్యాన్స్ చేస్తే మనం ఏం చేయక్కర్లే, వాళ్ళే వచ్చి పూజేస్తారు రంగులు. ఆ ప్రొసెషన్లో ఫోన్ పడిపోయింది కానీ మళ్ళీ లేపాను. ఫోన్ పైన టెంపర్ గ్లాస్ ఒకటే విరిగింది కానీ రికార్డింగ్ బాగా అవుతుంది చూడండి. వెనకాల మళ్ళీ ఉత్సవం అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇప్పుడు శోభాయాత్ర తిరిగి మందిరం దగ్గరకు వచ్చేస్తున్నాను. చూడండి భగవంతుడు ఉత్సవమూర్తిని మనకి తీసుకెళ్తున్నారు పూజారులు. ఎంత పక్కన నుంచి చూసానంటే నేను చాలా సంతోషంగా అనిపించింది. ఉత్సవం అయిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ తిరిగి గుంటూరు వచ్చేసాను. ఈ భక్తురాలింటికి గ్రీన్ కలర్ శారీ ఆవిడే. మేము మంచిగా స్నానం కూడా చేసేసి ఇప్పుడు ఏదో వేరే పని మీద బయటకు వెళ్దామని నేను స్కూటీ మీద కూర్చుని ఉన్నాను. రాబోయే రోజుల్లో రకరకాల వ్లాగ్స్ చేశాను నేను ఈవిడతో, మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటాయి ఆ వ్లాగ్స్ అన్ని. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయించారు నాకు ఈవిడ. అసలు నాకు ఈవిడతో ఉన్న సంబంధం ఏంటి, భక్తుల కమ్యూనిటీలో భక్తులు కూడా ఎంత క్లోజ్ అవుతారనేది మీకు తెలుస్తుంది. ఆత్మబంధువులు అయిపోతారు అందరూ. ఓకే, ఇవాళకి ఇంతే. రాబోయే వ్లాగ్స్ కోసం చూస్తూ ఉండండి. జై జై శ్రీ రాధేశ్యామ్.